మమ్మీ కిచెన్ ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నానండి. చూడండి, ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ కడిగేసి నీళ్లు వడకట్టేసి నేను బౌల్లో తీసుకున్నానండి. దీనిలో చూడండి ఒక స్పూను ఆయిల్ వేస్తున్నా, కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్, నేను వేసినంతసేపు తెస్తాను, పసుపు, కారం, చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను గరం మసాలా, ఒక నిమ్మ చెక్క, అన్నీ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందామండి. ఇది 1 గంట 2 గంటలు నానితే జ్యూసీగా బాగుంటాయి. ఈ మసాలాలు, ఈ ఉప్పు, కారం, పసుపులన్నీ అల్లం పేస్టులు ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి బాగా. ఇది బాగా కలిపేసుకోనండి. చూడండి, శనగపిండి ఒక స్పూన్ వేసి ఇంకా కొంచెం వేస్తున్నానండి. శనగపిండి ఉండటం కోసం కొంచెం బియ్యం పిండి, ఇంతేనండి. ఇంకా బాగా కలిపేసుకోవటమే. ఇది కూడా కలిపేసేసుకొని చూడండి, 4 పచ్చిమిరపకాయలు చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని 1 గంట సేపైనా నానబెట్టుకోవాలండి. ఇది టైం ఉంటే 2-3 గంటలైనా పెట్టుకోవచ్చు. అసలు నైట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండి ఇట్లా కలిపేసుకొని ఇది ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి, టైం ఎంత అయింది, 1 గంట నానబెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. మళ్ళీ అప్పుడు చూపిస్తాను. రెండు గంటలు నానబెట్టానండి. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా పెట్టేశాను పొయ్యి మీద, బాగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ముక్కకు అంటకుండా ఒకసారి కలుపుకొని వేసుకోవాలండి. వేసేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందామండి. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే పైన అయిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని వేసేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటే మెల్లగా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి ఆయిల్లో. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవటమే. ఇంకా కొంచెం ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. అయిపోయిందండి, ఇది కూడా తీసేసాను. ఇంకా మొక్క రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి తీసుకున్నాం. ఇప్పుడు 1 నిమిషం
అమ్మా. అయిపోయిందండి, ఇంట్లో సింపుల్గా చేసేసుకోవటం. చూడండి లోపల కూడా రెడ్గా ఉంది. టేస్ట్ చూద్దాము. భలే బాగుందండి, టేస్టీగా ఉంది, అన్నీ సరిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, ఉంటామండి, బాయ్.